అగ్రికల్చర్ బేసిక్ స్టూడెంట్స్ కోసం రాబోయే ప్రోగ్రామ్ గురించి మనము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తామని చెప్పాం కదండి. దాంట్లో భాగంగానే మొదటి క్లాస్ ఏంటి అంటే మొదటి టాపిక్ వచ్చేపాటికి ఏంటంటే విలేజ్ సర్వే. స్టూడెంట్స్ అందరు గమనించాలండి, మనము అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు రాబోయే ప్రోగ్రామ్కి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మన విలేజెస్లోనే ఉంటూ రాబోయే ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మన ఆ విలేజెస్లో ఉంటూ మనం ఏ విధంగా ఈ రాబోయే ప్రోగ్రామ్ చేయాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి, మనకి రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ టాపిక్ వచ్చేప్పటికి విలేజ్ సర్వే. విలేజ్ సర్వేలో కూడా మనకి టోటల్గా 7 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ 7 కాంపోనెంట్స్ ఏంటి అంటే మీరందరూ కూడా ఫార్మర్స్ దగ్గరికి వెళ్తున్నారు ఉంటారు, మీ విలేజెస్లో మీ ఫార్మర్ని మీట్ అవుతుంటారు. వాళ్ళని మనం తీసుకోవాల్సిన డేటా ఏంటి, విలేజ్ సర్వే ఎలా చేయాలి, ఫార్మర్స్తోనా లేకపోతే మన విలేజ్ సర్వే వచ్చేప్పటికి టోటల్గా ఫార్మర్ని కాకుండా విలేజ్ పంచాయతీలు ఉంటాయి కదా, పంచాయతీ సెక్రటరీని కూడా కలవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేప్పటికి జనరల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్లో విలేజ్ నేము, మండలు, డిస్టిక్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. అదేవిధంగా సెకండ్ పాయింట్ పాపులేషన్ ఆఫ్ విలేజ్. మీ విలేజ్లో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఎంతమంది కేటగిరీస్ వైజ్గా మనం నోట్ చేసుకుంటాము, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, టోటల్ పాపులేషన్ అనేది మనం ఇక్కడ కలెక్ట్ చేస్తామండి. అదేవిధంగా ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఆఫ్ విలేజ్, అంటే మీరు ఉండే విలేజెస్లో అక్కడున్న వ్యవసాయం ఏ విధంగా చేస్తారు, అక్కడున్న ల్యాండ్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు వ్యవసాయం పరంగా, అంటే ఏ క్రాపులు వేస్తున్నారు, ఏ సీజన్లో ఏ క్రాపులు వేస్తున్నారు, క్రాపింగ్ మాత్రమే వేస్తున్నారా లేకపోతే ఇంకా వీటికైనా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నాయా, లేదా బోర్వెల్స్ ఏమన్నా పెట్టుకున్నారా, రిజర్వాయర్స్ ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటిది అనమాట ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఆఫ్ విలేజ్ అనేది. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ వచ్చేప్పటికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ ది విలేజ్. ఫోర్త్ పాయింట్ అంటే ఇరిగేషన్ మీరు ఉండే విలేజెస్లో ఎటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే బోర్వెల్స్ ఉన్నాయా, లేకపోతే మనకి రిజర్వాయర్స్ ఏమైనా ఉన్నాయా, కెనాల్స్ ఏమైనా వస్తున్నాయా, చెరువులు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి వాళ్ళకి ఆ ఫార్మర్స్కి మీరు ఏదైతే విలేజ్లో ఉన్నారో వాళ్ళ ఫార్మర్స్ దేని మీద ఆధారపడి ఉన్నారు ఇరిగేషన్ పరంగా, అంటే ఓన్లీ రెయిన్ ఫెడ్ మీదనా, అంటే ఓన్లీ రెయిన్స్ మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారా, బోర్వెల్స్ ఏమైనా ఉన్నాయా, కెనాల్స్ ద్వారా ఏమైనా మీకు వస్తున్నాయా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ కాంపోనెంట్లో మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తుందంటే ఇంప్లిమెంట్స్ అండ్ మెషినరీ అవైలబుల్ ఇన్ ది విలేజ్. అంటే ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, మెషినరీస్ కావచ్చు, ఇంప్లిమెంట్స్ కావచ్చు యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్విప్మెంట్స్ ఏంటివి, ట్రాక్టర్స్ కావచ్చు, రోటావేటర్ కావచ్చు, ప్లోవింగ్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లౌస్ కావచ్చు, కోనో వీడర్ అవ్వచ్చు, ఇట్లాంటి అంటే మనం ఇంటర్ కల్చరల్ యాక్టివిటీస్ అంటాం కదా, ఆ యాక్టివిటీస్ ఏ విధంగా చేస్తారు, హార్వెస్టర్స్, కంబైన్ హార్వెస్టర్స్, థ్రెషర్స్, మిల్లర్స్, డీకాటిగేటర్స్, ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఏమేమి మన విలేజెస్లో మీరుండే విలేజెస్లో ఏమేమి ఉంటున్నాయి అనేది వాటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, వాటి యూజ్ అనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సిక్స్త్ పాయింట్ వచ్చేప్పటికి క్రాపింగ్ ప్యాటర్న్ ఆఫ్ విలేజ్. క్రాపింగ్ ప్యాటర్న్ అంటే మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది, క్రాపింగ్ ప్యాటర్న్ వేరు, క్రాపింగ్ సీక్వెన్స్ వేరు. క్రాపింగ్ ప్యాటర్న్ వచ్చేప్పటికి మన విలేజెస్లో రబీ సీజన్లో ఏం వేస్తున్నారు, ఖరీఫ్ సీజన్లో ఏం వేస్తున్నారు, ఇట్లాంటిది దీన్ని అనమాట. అంటే కొన్ని ఏరియాస్లోకి వచ్చేపాటికి రైస్ వేస్తారు, నెక్స్ట్ సీజన్ కూడా మళ్ళీ రైస్ వేస్తారు, మళ్ళీ థర్డ్ సీజన్లోకి వచ్చేపాటికి బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాము ఇట్లాంటివి వేస్తూ ఉంటారు. అట్లాంటివి చూసుకుంటుంటారు. కొన్ని విలేజెస్కి వచ్చేపాటికి రైస్, మెయిజ్, ఫస్ట్ సీజన్ వచ్చేప్పటికి రైస్, సెకండ్ సీజన్ వచ్చేపాటికి మెయిజ్ ఇట్లాంటివి వేసుకుంటూ వెళ్తుంటారు. థర్డ్ సీజన్ వచ్చేపాటికి కొన్ని ఏరియాలో ఏరు, ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటుంది, ఉండకపోవచ్చు, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి మీరుండే విలేజెస్లో మీ ఫార్మర్స్ లేదా మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ క్రాపింగ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఊరు నుండి మా ఏరియా ఇది సార్, వీళ్ళు వచ్చేపాటికి ఇది క్రాపింగ్ ప్యాటర్న్ అని చెప్పేసి రైస్ పల్సెస్లో వచ్చేప్పటికి రెడ్ గ్రామ్ అవ్వచ్చు, గ్రీన్ గ్రామ్ అవ్వచ్చు, బ్లాక్ గ్రామ్ అవ్వచ్చు, ఇట్లాంటివి వేసుకుంటారు కదా, అట్లా అనమాట. రైస్ పల్స్ ఇది క్రాపింగ్ ప్యాటర్న్ అనమాట. సో దీన్ని కూడా మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ కూడా. ఇంకోటి 7th పాయింట్ వచ్చేప్పటికి వేజెస్ రేట్ ప్రివెలెంట్ ఇన్ ది విలేజ్. అంటే ఒక్కొక్క ఏరియాలో మనకి అగ్రికల్చర్ లేబర్స్కి వచ్చేప్పటికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది. సో మనం అందరం కూడా ప్రతి విలేజెస్లో
మీరుండే విలేజెస్ లో మీరు కలెక్ట్ చేస్తుంటారు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా డిఫరెంట్ ఏ ఏరియాలతో ఉంటున్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి రేట్ అనేది ఎంత ఏంటి అనేది కూడా ఇక్కడ మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 7 పాయింట్స్ ఇన్ఫర్మేషన్ ని విలేజ్ సర్వే కాబట్టి విలేజ్ సర్వేలోకి వచ్చేపటికి మనము డైరెక్ట్ గా ఫార్మర్ దగ్గరికి వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి దొరకదండి. ఇది కేవలం పంచాయతీల్లో మాత్రమే దొరుకుతుంది. సెక్రటరేట్ను లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ను లేకపోతే విఆర్ఓను ఈ డేటా కనుక మనం కలెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా టోటల్ జనరల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, పాపులేషన్ ఆఫ్ విలేజ్ అవ్వచ్చు, ల్యాండ్ యూస్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఇంప్లిమెంట్స్ అండ్ మెషినరీస్, క్రాపింగ్ ప్యాటర్న్, వేజెస్, ఇవన్నీ కూడా మనము పంచాయతీల్లో కూడా కలెక్ట్ చేయొచ్చు ఈ డేటాని. ఓకేనా? ఈ విధంగా విలేజ్ సర్వే అనేది మనం ఈ విధంగా ఫాలో అవుతూ ఈ ప్యాటర్న్ తో ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటూ మనం విలేజ్ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ విలేజ్ సర్వే చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఎటువంటి ఫార్మింగ్ ఈకో సిస్టమ్ అనేది ఉంది, అక్కడ ఎటువంటి ఏమంటారు ప్యాటర్న్ అనేది క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నారు, ఎటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మెషినరీస్ ఉన్నాయి, అక్కడ ఏమైనా ఫార్మర్స్ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేవన్నీ కూడా ఈ విలేజ్ సర్వేలో విలేజ్ మొత్తంలో ఉన్న ఫార్మర్స్ అందరి గురించి మనం స్టడీ చేసిన వాళ్ళమే అవుతాం. అదేవిధంగా విలేజ్ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫార్మర్ సర్వే అని కూడా ఉంటుంది. ఈ విలేజ్ సర్వే వచ్చేప్పటికి ఎంటైర్ విలేజ్ గురించి మనం సర్వే చేసిన తర్వాత వాళ్ళలో మనకి నచ్చిన ఫార్మర్ని ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాము, లేదంటే యూనివర్సిటీ వాళ్ళు అలాట్ చేసే ఒక ఫార్మర్ని చూస్ చేసుకుంటారు. ఆ ఫార్మర్ దగ్గర కంప్లీట్గా అతను ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటాము. అది ఫార్మర్ సర్వే వచ్చేప్పటికి ఫార్మర్ సర్వేలో ఫార్మర్ నేమ్ ఏంటి, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి బ్యాంక్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, అప్పులు ఏమైనా ఉన్నాయా, అంటే వేరే వాళ్ళకి మనీ ఏమైనా ఇచ్చాడా, ఆ మనీ ఏమైనా రిటర్న్ అవుతాయా మనకి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఫార్మర్ సర్వేలో కూడా మనము ఈ పాయింట్స్ అన్ని కూడా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక ఫార్మర్ ఏ విధంగా పెట్టుబడి తీసుకొస్తున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రైస్ తీసుకుంటే రైస్కి సీడ్స్ కొనడానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి, అదేవిధంగా కూలీలకి డబ్బులు ఇవ్వడానికి ఎలా వస్తున్నాయి, హార్వెస్టింగ్ చేసే టైంలో మెషినరీస్కి డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది మనకి తెలుస్తుంది. వాళ్ళు ఏమైనా లోన్స్ పెట్టుకున్నారా, గవర్నమెంట్ ఏ విధంగా మనకి ఫార్మర్కి సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా బయట వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా, బయట బ్యాంకింగ్ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా, గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నాయా, ఇట్లాంటి డేటా అంతా కూడా ఈ విలేజ్ సర్వే అండ్ ఫార్మర్ సర్వేలో మనం నేర్చుకోవచ్చు. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది ఫార్మింగ్ సిస్టమ్ అనేది మన విలేజెస్లో ఎలా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు మనం కాలేజ్లో చదువుకున్నాం, అగ్రికల్చర్ బేస్ మొత్తం కాలేజ్లో చదివింది వేరుంటుంది, ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళేపటికి వేరుంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి విలేజ్లోనే దొరుకుతుంది. కాబట్టి ఈ విలేజ్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది రాబోయే ప్రోగ్రాంలోనే ఈ విలేజ్ సర్వే టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు ఏ పాయింట్ కూడా మిస్ చేయకోకుండా ప్రతి పాయింట్ని కూడా కవర్ చేస్తూ మీరు ఈ సర్వే అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ క్రాప్ గురించి మనం ఫార్మర్స్కి ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఫార్మర్స్ ఏమేమి ఫాలో అవుతున్నారు, అదేవిధంగా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలా, వాళ్ళ దగ్గర నుండి మీరేమైనా నాలెడ్జ్ తీసుకోవాలా అనేది ఏ విధంగా మనం వాళ్ళ దగ్గర నుండి సజెషన్ తీసుకోవచ్చు, మనం ఏ విధంగా సజెషన్స్ ఇవ్వచ్చు అనేది కూడా మనము ఈ క్లాస్లో నేర్చుకుందామండి.